గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడపలో కేంద్ర బృందం పర్యటన, వరద నష్టం తీవ్రతపై ఆరా. ఖైరతాబాద్ జోన్లో మేయర్ సమీక్ష, సమస్యల పరిష్కారంపై చర్చ. వేములవాడలో కొనుగోలుకు నోచుకుని వరి, ప్రభుత్వ తీరుపై ప్రొఫెసర్ కోదండరాం ఫైర్. ఫిలిం నగర్ లో విహెచ్పి నేతలు ప్రెస్ మీట్, హనుమాన్ ఆలయ నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్. వైసీపీ ఎమ్మెల్యేలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రశంసలు, వరద బాధితులకు అందిస్తున్న సేవలపై అభినందనలు. డీటెయిల్స్ చూస్తే భారీ వర్షాలు వరదలతో ఏపీలోని పలు జిల్లాల్లో విపత్తు ఏర్పడింది. కడప, చిత్తూరు, నెల్లూరులో దంచుకొట్టిన వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పంటలు నీట మునిగాయి, మూగజీవాలు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో ఈ జిల్లాల్లో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తోంది. దీంట్లో భాగంగా కడపలో అధికారులతో కలిసి పర్యటించిన బృందం సభ్యులు నష్ట తీవ్రతపై ఆరా తీశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అడ్వైజర్ నేతృత్వంలో 2 బృందాలుగా పర్యటిస్తున్నారు. ఈ నెల 29న కేంద్ర బృందం సభ్యులు సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. బాబు వెనక సర్కిళ్ల వారీగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ గత ఏడాది కంటే ఎక్కువగా వసూలు చేసేందుకు జోనల్ డిప్యూటీ కమిషనర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఖైరతాబాద్ జోన్లో మేయర్ సమీక్ష నిర్వహించారు. మెహదీపట్నం, కార్వాన్, గోషమహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు, ఇంజనీర్లు రోడ్లపై ఉన్న గుంతలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు మోటార్ సైకిళ్లపై ప్రయాణించి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు డివిజన్లోని ప్రతి వార్డులో రోడ్లు, శానిటేషన్ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎటువంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పర్యవేక్షించారు. రైతులు ఆరబెట్టిన వడ్లను రైతులు ఇబ్బందులను చూసి చలించిపోయారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ నిర్లక్ష్యం కొనుగోలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. పట్టకపోతే 43 పెడతారు, పడితేనేమో 42 పెడతారు. అన్ని పట్టాలి, మంచి చేయడం అన్ని పట్టాలి. లేదు తాలేం లేదు, ఈ అయినా పట్టాలి. 42 పట్టకపోతే 90%. ఏం పట్టింది ఈడ మాత్రము 47 అవుతుంది. 19, 38 ప్లస్. ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే గౌరవప్రదంగా రైతును చూసే పరిస్థితులు లేవు. నిత్యము ఇక్కడ ఏదో ఒక రకంగా వేధింపులకు గురవుతూనే ఉంటాడు. వాస్తవానికి ప్రభుత్వ నియమాల ప్రకారం ఈ కొనుగోలు కేంద్రాల్లో తూకం ఖర్చులు కానీ హమాలీ ఖర్చులు కానీ అన్నీ ప్రభుత్వమే భరించాలి. ఇక్కడికి తెచ్చిన ధాన్యాన్ని రక్షించడానికి కావలసిన విధంగా దానికి తాడిపత్తులు కూడా టార్పాలిన్ షీట్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలి. అట్లా అంతేకాకుండా రైతు ఇక్కడ ఉండటానికి అవసరమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి. కానీ కొనుగోలు కేంద్రాల దగ్గర ఎటువంటి వసతులు లేకపోగా రైతే అన్నింటికీ తానే జేబుల నుంచి పైసలు పెట్టాల్సి వస్తుంది. తూకానికి ఖర్చు కాడి నుంచి, హమాలీ ఖర్చుల నుంచి, తార్పాలిన్ ఖర్చులు ఇవన్నీ కూడా రైతే భరించాల్సి వస్తుంది. ఈ కరెంటు లేక ఈ రాత్రులు చీకట్లో వచ్చి కుప్పల మీద పడుకొని ఈ చలికి తట్టుకోలేక విషపురుగులు కాటేసి చనిపోయినటువంటి రైతులు కూడా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులను రూపుమాపటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి, అది చాలా ముఖ్యం. రెండోది ఏంటంటే కావలసిన వసతులు ప్రభుత్వం కల్పించాలి. ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర వేధింపులను ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీలైనంత వరకు ఇక్కడనే తరుగు పేరుతో చాలా తీస్తున్నారు. 40 ఉండాల్సిన సంచిలో సరే సంచి బరువు కూడా ఉంటుంది, లెక్క పెట్టుకోవాల్సిందే. అది కాక ఫిలింనగర్లో మాట ఇచ్చిన ప్రకారం హనుమాన్ దేవాలయం నిర్మించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. విహెచ్పి నాయకులు దేవాలయ పునర్నిర్మాణంపై మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 6న కూల్చివేసిన స్థలంలో దేవాలయం పునర్నిర్మిస్తామని చెప్పి ఇంతవరకు పనులు ప్రారంభించకుండా బిల్డర్ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కార్పొరేటర్తో బిల్డర్ కుమ్మక్కై మోసం చేశారని తెలిపారు. దీనిపై 3 రోజుల్లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్కు వినతి పత్రం ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు స్పందించకపోతే డిసెంబర్ 14న 1,00,000 మంది విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ కార్యకర్తలు సాధువులతో కలిసి కూల్చివేసిన స్థలంలో కర్రపూజ చేస్తామని హెచ్చరించారు. వాళ్ళ ఓట్ల గురించే ఏదైనా దేవాలయాన్ని నాశనానికి ఉంటున్నారు. మేమేదో గొప్ప ప్రజల దగ్గర గొప్పతే బాగుంటుంది. ఒకటి ముస్లిం ఓట్లు ఎన్ని ఉన్నాయన్న, ఒకటి ముఖ్యంగా చేసేటప్పుడు 2 ఒకటేసారి చేయాలి. అది లేకపోతే ఏదైనా ఒక ఇది చేయాలి. వాస్తవానికి అక్కడ బోనాలు పడితే అక్బరుద్దీన్తో మాట్లాడి ముందు మసీద్ పని మొదలుపెట్టాడు. మేము అనుకుంటాం కదా హిందూ అనుకుంటున్నాము, భయంకర హిందూ అనుకుంటాం. మసీద్ల గురించి ప్లాన్ చేంజ్ చేశారు. అదే గుండం గురించి ప్లాన్ చేంజ్ చేస్తారు. బాగుంటుంది. అతను ఒప్పుకోలేదు అంటే ఇట మొత్తం కలిసి ఇవ్వాలంటే డెఫినెట్లీ చేస్తాం. హనుమాన్ టెంపుల్ విషయం లోపల బిల్డర్ సంబంధించిన వ్యక్తులు మా దగ్గరకు వచ్చి
మమ్మల్ని శాంతింపజేసి మాతోటి మాట్లాడి గుడి 2 రోజులకు మీకు అన్ని డాక్యుమెంట్ ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులందరూ కూడా ఇవాళ రాజకీయం ఇస్తుంది మొత్తం. ఇలా వాళ్ళ అవసరాల గురించి ఇవాళ ఒక మందిరానికి ద్రోహం చేయాలనుకున్న ద్రోహులు వాళ్ళు. ఇవాళ వాళ్ళకి ఇంకేం అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే మందిరానికి ఇవాళ 2000 స్థలాలు రాస్తే 40 కోట్ల రూపాయలు స్థలాన్ని లాస్ అయిపోతున్నాం మేము. బిల్డింగ్ అంటే అంతకన్నా ఇక్కడ డబ్బులు వస్తాయి కాబట్టి మేము ఏదో అంతా చిన్న చిన్న పని చేసుకొని ఇక్కడ మందిరం కట్టకుండా నానా పక్కన కట్టిస్తామని ఒక ఆలోచన ఇక్కడ పని జరుగుతుంది. ఇవాళ మాతోటి ఇచ్చిన స్వామి ఆయన ఆలోచించాలి. వాళ్ళ ఒక కాషాయ వస్త్రాలు అంటే గౌరవించే వాళ్ళ మేము, వాళ్ళని కాపాడే గురించి ఫైట్ చేసే వాళ్ళ మేము, అన్ని రకాల వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ మేము. మా ఇష్యూ అనుకోకుండా మా దగ్గరికి వచ్చావు. ఆ వచ్చిన స్వామి ఏమైందో ఆయనకు ఏం పట్టిందో మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ 2000 స్థలాలని చెప్పేసి ఆయన మాతో చెప్పాడు, నేను గుట్టపైన చెప్పాను. రెస్పాన్స్ కాలేదు. అయితే మేమేం చేస్తున్నామంటే ఆ గుడిని ఎవరైతే కూల్చిండ్రో వాళ్ళ మీద మేము క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. ఇంతవరకు దానికి చర్య తీసుకోలేదు. ఆ 200 ఫీట్ల రోడ్ ఏదైతుందో దాన్ని అన్యాక్రాంతంగా కబ్జా చేసి దానికి కూడా గేట్లు ఎక్కేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ విశ్వ హిందూ పరిషత్తు పోరాటం పడబట్టి దానికి లీగల్గా న్యాయంగా కూడా పోరాటం చేస్తాము. మళ్ళీ సాధు సంతులను తీసుకొని పోయి మేము అక్కడ కరసేవ చేస్తాం. అంతకంటే ముందు 2-3 కార్యక్రమాలు చేయాలనుకున్నాము. ఒకటి, హైదరాబాద్ కలెక్టర్ ఆయనకు కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాము. ఈ 14 ఎకరాల స్థలాన్ని అమ్మడానికి మీ వారు, కొనడానికి వారు, గుడి స్థలం. రెండవది, ఈ 200 ఫీట్లు రోడ్ ఏదైతుందో దానికి మీరు గేట్ ఎట్లా బిగిస్తారు? దాన్ని కబ్జా ఆయన ఎట్లా చేసుకుంటాడు? దాన్ని మీరు ఎట్లా అలో చేస్తున్నారు? దానికి మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం. ఆ గేట్లను తొలగించాలి. తర్వాత మున్సిపల్ కమిషనర్లు కలిసి ఈ విషయం చెప్తాం. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరద బాధితులకు అందిస్తున్న సేవలను బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొనియాడారు. 151 మంది ఉన్నామని చెబుతున్న వైసీపీలో చెవిరెడ్డి తరహాలో సేవ చేసే నాయకులు 10 మంది ఉన్నా మంచి రోజులు వచ్చేవని అభిప్రాయపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశిష్టమైన సేవలను అందించారని కొనియాడారు. మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నాయకులు ఉన్నత స్థాయిలో ఉంటే ప్రజలకు విలువలతో కూడిన పాలన అందుతుందని చెప్పారు. అయితే బాధితుల విషయంలో ప్రభుత్వం ఆశించినంత విధంగా స్పందించడం లేదని అన్నారు. ఆయనకి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో కనుక ఒక 10 మంది ఉన్న వాళ్ళకి మంచి పేరు వచ్చేది. నాకు కనపడేది చాలా అతి తక్కువ మంది కనపడుతున్నారు. మేమున్నాము 151 మంది అని చెప్తున్నారు. 151 మంది ఎంతమంది ఉంటే ఉపయోగం ఏంటి? ప్రజలకి సహాయం చేసే ఆలోచన విధానం ఉండాలి. ఒకవేళ ఆలోచన విధానము గౌరవనీయులైన ఎమ్మెల్యేస్కి ఉన్నప్పటికీ కూడా, ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ ఉన్నప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి అడగలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి వారు జెన్యూన్గా సేవ చేద్దామనుకున్నప్పటికీ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అట్లాగే ఎన్నో రకరకాల కార్యక్రమాల్లో ఇదివరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏదైతే కరోనా సమయంలో కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు వారి నియోజకవర్గ ప్రజలకి అందించిన మాట వాస్తవం. అటువంటి వ్యక్తుల్ని ఇంకా ఉన్నత స్థాయిలో చూస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి పోయిన పరువు కొంచెమన్నా మళ్ళీ రీగెయిన్ చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పట్టుకోవటము నెత్తుకోవటం దాంతో సమానం. ఎవరైనా సరే మానవతా దృక్పథం ఉన్నవారు సహాయ సహకారాలు అందించాలి. నిస్సహాయమైన స్థితిలో ఉన్నవారికి మనోధైర్యం కల్పించవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా మంచి పని. అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, అట్లాగే జనసేన నాయకులు కూడా వరద బాధితుల్ని, వరదల్లో ఇబ్బందులు పడుతున్న వారిని వెళ్ళి పరామర్శించడము, తర్వాత వారికి మనోధైర్యం అని నింపడము,
అది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే అది డిప్రెషన్లో పోయి లేనిపోయిన ప్రాబ్లమ్స్ బతికున్నప్పటికీ కూడా మనస్సుని పాడు చేసుకుని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి రాకుండానే ఈ మిగిలిన పార్టీలు అక్కడికి సిపిఐ అవ్వనివ్వండి, సిపిఎం అవ్వనివ్వండి, అన్ని రాజకీయ పార్టీల వారు ఎక్సెప్ట్ వైసీపీ ప్రభుత్వము స్పందించవలసిన తీరులో మాత్రము స్పందించలేదు. దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేస్ తప్ప. నేను ఇంకొకటి అడుగుతున్నాను, ఇక్కడ చిన్న ఎలక్షన్ అయితే మొత్తము మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరినీ పంపించేస్తారు. పార్టీలో ఉన్న డబ్బును కూడా తీసుకుని వెళ్ళి అనఫీషియల్గా పనిచేస్తారు. కానీ ఇంత పెద్ద విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ మంత్రుల్ని అందరినీ కూడా అక్కడ పంపించి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో చేయవలసిన అవసరం ఉంది. అది అక్కడ లేకుండా నేను వెళ్తే అక్కడ ఇబ్బంది జరుగుతుంది, అధికారులందరూ నాతోటే ఉంటారు, సహాయ సహకారాలు అందించలేరు, అందుకని నేను వెళ్ళటం లేదు అంటే ఇది ముఖ్యమంత్రి యొక్క వింత పోకడ. ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలే. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో తెలంగాణ పౌర హక్కుల ప్రజా సంఘం బృందం సభ్యులపై ఈ నెల 11న మరణించిన భూమాబోయి కుటుంబీకులను పరామర్శించారు. భూమాబోయి పోలీసులు కొట్టడం వల్లే మరణించాడని తెలుసుకుని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల నుండి అన్ని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు దాడి చేయడం వల్ల గాయపడి మరణించాడని, ఈ ఘటనను ఒక స్వతంత్ర సంస్థతో విచారణ జరిపి బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భూమోయి ఆయన ఆడాడు, ఆయన తెలియదు కూడా, ఆయన తెలియదు, ప్యాకెట్ అసలు తెలియదు కూడా. ఆయన మీ పేరు, మీ నాయన పేరు? నాయన పేరు రాములు. ఇప్పుడు నేను ఫైన్ కట్టమన్నారా మన వచ్చి పోలీసులు? ఇప్పుడు ఫోన్ ఇస్తారు, ఓటీపీ లేదు, అడ్లు వేరే రెడ్డి దాన్ని వేసేసిన ఎప్పుడు ఆడతారు శాతరాలు అనేసి నేనేం చేసినట్టే కొండ్రని నాడు పోదామని అని పోయినాము. ఆయన కాదు చచ్చిపోయిన ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఏమి దెబ్బలు బాగా తగలేదా? పోలీసులు ఎందుకు వచ్చిండ్రు? పోలీసు వాళ్ళకి ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు? కంప్లైంట్ వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు? వాళ్ళు ఇట్లా కొంత వచ్చారు, అంత కొంత వచ్చారు. ఇట్లా మరి ఈ శోభం వచ్చినప్పుడు ఇల్లు అడిగేది అక్కడికి ఈడు కొడితే ఈడు వాడు కదా. అది పేర్లు అన్నీ తీసుకోండి. ఇంతమంది ఉన్నాము, వాళ్ళని ఇద్దరు ముగ్గురు మా వాళ్ళు ఉన్నారు అనేసి ఇక్కడికి వచ్చినాము. ఇది మేము రాలేదు, కావాలిచ్చి మా అందులో మన మనుషులు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు అనేసి వచ్చినాము, అంతే తప్పు మాది. మా తప్పు గచ్చ. ఆ రోజు జరిగింది ఉన్నది ఉన్నట్టు చెప్పోయా? ఎట్లా జరిగింది? జనార్దన్ ఎఫ్ఐఆర్ చేసిందా? వచ్చినాక ఆయనకు హాస్పిటల్ వేసుకుపోయినాక తెల్లారి 200 మంది పోయిన ఇక్కడ నుంచి బిచ్చుకున్నాం పేషెంట్ లోపల గేట్ లోపలికి వస్తే అందరు 8 మంది ఫోన్ గుంజుకుపోయారు. 8 పేర్లు పౌర హక్కుల ప్రజా సంఘము తెలంగాణ రాష్ట్రము, అదే సోషలిస్ట్ పార్టీ నుండి కూడా మేమందరం ఒక అసలుకి క్షేత్రస్థాయిలో ఏం జరిగినట్టు భూంబాయి దీపావళి నాడు వాళ్ళ ఇలా భర్త, ఇతను ఈమెనేమో వాళ్ళ బిడ్డ, ఈ చిన్న పాప కూడా ఉంది. అయితే ఏం జరిగింది ఏంటనే దాని మీద మేము ఒక అధ్యయన కమిటీగా వచ్చాము. అయితే మేము అడుగుతున్నది అంటే పోలీసుల వర్షన్ ఏముందంటే, లేదు వాళ్ళు పేకాట ఆడుతున్నారు, మేము తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆయన యొక్క మూర్ఛ రోగం వచ్చి చనిపోయింది అనేది సిఐ గారు చెప్తున్నటువంటి విషయం మేము పేపర్లో చూసాము. అయితే ఇక్కడ ఫ్యాక్ట్స్ చూస్తే ఏంటంటే, అతనికి పేకాట ఆడడానికే తెలియదు. తన వడ్ల కుప్ప ఉంది, వడ్ల కుప్పని చూసేటందుకు వచ్చిండు. అదేవిధంగా ఎవరైతే రెడ్డి ఇంట్లో కూలి పని చేస్తారంట గడ్డి కూడా ఇవ్వడానికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇక్కడ కొందరు ఆడుకుంటూ ఉన్నారు. లింగం అనే వ్యక్తిని బీడీ అడిగిందట.
ఈ లోపల పోలీసులు ఒక నలుగురు అంటే నలుగురుగా రెండు వైపుల నుండి అటాక్ చేసేస్తున్నారనే ఉద్దేశంతో పోలీసులు వచ్చినటువంటి అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ విధుల నుండి తప్పించి ఒక ఇండిపెండెంట్ ఏజెంట్స్ తోటి విచారణ జరిపించాలి. దానికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కుటుంబానికి ఏంటంటే 45 ఏళ్ల భూమిబాయి చనిపోయినప్పుడు కుటుంబం ఒక చిన్న పాప అవంతి అనే 5వ తరగతి చదువుతుంది. ఈ పాప యొక్క జీవితం ఏంటి, ఆయన భార్య యొక్క జీవితం ఏంటి. కాబట్టి ఎక్స్గ్రేషియా అనేది మనం లెక్క ప్రకారం లేబర్ లెక్క ప్రకారం కూడా చూస్తే ఆయన నెలకు 15,000 సంపాదిస్తాడు. 1 కోటి రూపాయలు వస్తుంది యాజ్ పర్ లేబర్ లా ప్రకారం కూడా. 1 కోటి రూపాయలు అనేది ఈరోజు 65 ఏళ్ళు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ 65 ఏళ్ళకు రిటైర్మెంట్ అని అంటున్నారు. ఈ లెక్కలు చూస్తే కూడా 1 కోటి రూపాయలు వస్తుంది. కాబట్టి ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ ఎంపీ కానీ అసలు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎందుకు మీరు ఒక వాలంటరీగా వచ్చేసి మీరు ఓట్లప్పుడు వస్తున్నారు, ఇట్లా జరిగినప్పుడు ఎందుకు మీరు వాలంటరీగా వచ్చి కుటుంబానికి ఎందుకు ఆదుకోలేకపోతున్నారు? నా పేరు సుభద్రారెడ్డి, సోషలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. మాకు ఈ మధ్యనే మొన్ననే తెలిసింది ఈ విషయం అంతా. ఇంకా అందుకొరకు మేము ఇది రియాలిటీ తెలుసుకోవడం కొరకు క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేసి తెలుసుకొని నిజాలు ఏందో తెలుసుకొని మేము వాళ్ళకు న్యాయం చేపిద్దామని వచ్చినామన్నమాట. ఇక్కడికి మాకు తెలిసిపోయింది పోలీసులది అంత తప్పు, వాళ్ళంతా గ్యాంబ్లింగ్ చేసేసి వాళ్ళ ఏమి ప్రూఫ్స్ లేకుండా మొత్తం సీసీ కెమెరాలు అవన్నీ తీసేసిండ్రు. వీళ్ళందరి పాపం ఇన్నోసెంట్ పీపుల్ది ముసలా అన్నది వణుకుతుండు. ఆయన ఫోన్ నెంబరు ఫోన్లు లాక్కొని పోయినరు. ఆయన దగ్గర ఒక 50 రూపాయల నోట్లు 2 ఉంటే ఆ 100 రూపాయలు కూడా లాక్కొని పోయినరంటే ఇంత దౌర్జన్యం, అంత పేదోని దగ్గర డబ్బులు తీసుకొని కూడా పోయినరంటే ఎంత దౌర్జన్యం చేసినారు ఈ పోలీసు వాళ్ళు అనే సంగతి మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మేము అక్కడికి పోయి ఆ పోలీసు వాళ్ళ దగ్గర పోయి ఎంక్వైరీ చేసి తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తిమింగలాల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ చేయగా వారిలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సబ్ రిజిస్ట్రార్ మల్లికార్జున్ సైతం ఉన్నారు. గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్ మల్లికార్జున్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే జిల్లాలో 2 రిజిస్ట్రార్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ కావడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ వచ్చిన కక్షిదారులకు కూడా ఇంపార్టెంటే కదా సార్, ఎవరో ఒకరు చేయాల్సిందే కదా ఆఫీస్లో. దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం షేర్ చేయండి. సార్ ఏంది ఇది? నేను తప్పు పట్టట్లేదు సార్, నేను తప్పు పట్టట్లేదు. నేను కలెక్టర్ దోమలగూడ బండనగర్ కమ్యూనిటీ హాల్లో అప్సా స్వచ్ఛంద సంస్థ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగమల్లి అనిల్ కుమార్ అరుణ దంపతులు ప్రవీణ్ దంపతులు తమ పెళ్లి రోజు సందర్భంగా 34 మంది పేద గర్భిణీలకు సామూహిక సీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కవాడిగూడ కార్పొరేటర్ రచనశ్రీ, హిమాయత్ నగర్ మండల ఎంఆర్ఓ లలిత, ఆర్ఐ సుజాత, అనూష, అప్సా నిర్వాహకులు రమేష్, శ్రావణి, బస్తీ ప్రెసిడెంట్ కుమార్ పాల్గొన్నారు. మేము కొద్దిగా లేట్ అయ్యాక మన్నించాలి, ఎందుకంటే మేడం గారు గుడిలో మీటింగ్ ఏదో చర్చ జరుగుతుందని చెప్పారు, అందుకొరకు లేట్ అయింది. ఖచ్చితంగా నేను వస్తానని చెప్పారు ఆ మేడం గారికి. ఓకే రెడీ అందరూ స్టూడెంట్స్ ఇంకా సార్ మేడం చూడండి సార్ ఇక్కడ చూడాలి సార్.
చాలా ఆనందకరము. అది మా బస్తీలో ఎంచుకొని మా దగ్గర చేయడం అనేది మాకు ఇంకా గర్వకారంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కూడా కండక్ట్ చేయాలి, అందరికీ ప్రోత్సహించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళకు కూడా ఈరోజు 34 సంవత్సరాలు పెళ్లి రోజు అంట, అది కూడా మాకు ఇక్కడే తెలిసింది. వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టి ఇంకా ఆడపిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో లోయర్ ట్యాంక్ బండ్ మోతీలాల్ నెహ్రూ నగర్లో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు బాలకృష్ణ, బస్తీవాసులు పాల్గొన్నారు. సార్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాష్ట్ర నాయకులు డి ప్రభాకర్, లక్ష్మీనారాయణ, శేఖర్, బాబురావు, గోపి, అంజయ్య, స్వామిరాజు, వసంత్ కుమార్ రాజు, వీరందరి పేరున వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ ఆమోదించిన దినోత్సవాన్ని ఈరోజు మనము మోతీలాల్ నగర్లో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచంలో కూడా ఈ కార్యక్రమం జరపబడతా ఉంది. ఈ భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 రోజున ఇది రాజ్యాంగాన్ని ఆమోదించబడింది. తద్వారా ఈ బ్రిటిష్ వారు ఈ దేశం నుండి వెళ్ళిపోయిన తర్వాత 1950 జనవరి 26 నుండి ఈ భారతదేశానికి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే దిక్సూచి అయింది భారతదేశానికి. ఈ భారతదేశం నడపాలంటే పార్లమెంటరీ వ్యవస్థ నడపాలంటే శాసనసభలు, పార్లమెంటరీ వ్యవస్థ, ఈ దేశాన్ని పరిపాలన చేయాలంటే రాజ్యాంగం అవసరం. ఆ రాజ్యాంగం రాయడానికి అప్పట్లో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితిలో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ గారు, అనేక మంది కాంగ్రెస్ పెద్దలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరైతేనే రాయగలరు, మీరైతేనే పెద్ద విద్యావంతులు, మీరైతేనే ఈ ప్రపంచంలో అతి మేధస్సు కలిగినటువంటి గొప్పవారు అని ఆయనకు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఆ కమిటీలో ఎవరు సహకరించకపోయినా ఆయన భుజస్కంధాల పైన వేసుకొని ఈ భారత రాజ్యాన్ని రాత్రింబగళ్ళు ఆలోచించి ఈ దేశ ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయాలా, ఈ దేశానికి దేశ పరిపాలన ఏ విధంగా ఉండాలా, ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనము, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కొక్క. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడపలో కేంద్ర బృందం పర్యటన, వరద నష్టం తీవ్రతపై ఆరా. ఖైరతాబాద్ జోన్లో మేయర్ సమీక్ష, సమస్యల పరిష్కారంపై చర్చ. వేములవాడలో కొనుగోలుకు నోచుకుని వర, ప్రభుత్వ తీరుపై ప్రొఫెసర్ కోదండరాం ఫైర్. ఫిలిం నగర్లో విహెచ్పి నేతల ప్రెస్ మీట్, హనుమాన్ ఆలయ నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్. వైసీపీ ఎమ్మెల్యేపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రశంసలు, వరద బాధితులకు అందిస్తున్న సేవలపై అభినందనలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.